శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నాకు చాలామంది ఒక విషయం గురించి మెయిల్ చేస్తూ ఉంటారు. ఏమండి, అక్కడ మధురలో కృష్ణుడు ఇక్కడ పుట్టారు, లేకపోతే అయోధ్యలో రాముడు ఇక్కడ పుట్టారు, అలాగనే ఏదో బృందావనంలో కృష్ణుడు ఇక్కడ ఈ పని చేశారు, ఇక్కడ కాళీమర్దనం చేశారు, ఇలాంటివన్నీ చెప్తారు కదా, అవి అక్కడే చేశారనడానికి ఆధారం ఏమిటి? అలాగనే ఇప్పుడు కాలడి దగ్గర శంకరాచార్య స్వామి ఒక చోట కనకధార కురిపించారు, స్వర్ణతుమనాయని. అక్కడ కురిపించారనడానికి ఏమిటి సాక్ష్యం? అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు శంకరాచార్య స్వామి కురిపించిన వాళ్ళ వంశందే అని ఏమిటి గ్యారంటీ? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు. కానీ ఒకసారి ఆలోచిద్దాం, అసలు అవన్నీ ఎలా తెలిసాయి అని. వాటిల్లోంచి ఒక అద్భుతమైన సంఘటన చెప్తాం మీకు. ఇప్పుడు బృందావనంలో ఉన్న ప్రదేశాలన్నీ ఎలా తెలిసాయి అంటే, చైతన్య మహాప్రభువులు ఉన్నారు కదా, ఆయన బృందావనం వెళ్ళి అక్కడ తపస్సమాధిలో కూర్చున్నప్పుడు ఆయన మనోనేత్రానికి ఓహో కృష్ణ పరమాత్మ ఇక్కడ పుట్టారు, అలాగే ఇక్కడ పెరిగారు, ఇక్కడ పూతన్ని చంపారు, ఇదిగో ఆ కృష్ణుణ్ణి కట్టేసిన రోలు ఇక్కడ ఉంది రేపల్లెలోను, అలాగా ఆయన మనోనేత్రానికి తెలిసేవన్నీను. అప్పుడు జనానికి చెప్తే బృందావనంలో ఆ ప్రదేశాలన్నీ తెలిసి. అలాగనే కేరళలో శంకరాచార్య స్వామి ఇక్కడ పుట్టారు, పూర్ణానది దగ్గర ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ ఎలా తెలిసాయి అంటే, శృంగేరిలో సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి అని ఒక మహనీయులు ఉండేవారు దాదాపు 100 సంవత్సరాల క్రితం. ఆయన కాలడి వెళ్ళి అక్కడ తపస్సమాధిలో కూర్చుంటే ఈ ప్రదేశాలన్నీ ఆయనకి తెలిసాయి. అలాగా ఇవన్నీ మనకి తెలిసాయి. ఇది అనగానే మళ్ళీ ఒక అనుమానం వస్తుంది, ఏమండి నిజంగా వాళ్ళకి సమాధిలో కూర్చుంటే అలా తెలిసిపోతాయా? దానికి ఏమిటి సాక్ష్యం అని. మీకు ఇప్పుడు పరమాచార్య స్వామి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన చెప్తా చూడండి. ఒకసారి పరమాచార్య స్వామి కాంచీపురానికి సంబంధించిన పాత పుస్తకాలు, మ్యాపులు ఏవో తిరిగేస్తుంటే ఆయనకు ఒక చోట పద్మనాభస్వామి దేవాలయం అని ఒకటి కనిపించింది. అది ఏకాంబరేశ్వరుడి గుడికి దగ్గరలో లింగప్పన్ స్ట్రీట్ అనే దాంట్లో ఉంది అని తెలిసింది. దాంతో పరమాచార్య స్వామి అందరినీ పిలిచి, ఏమిటి నిజంగా ఉంది అక్కడ ఆలయం అని అడిగారు. అడిగితే ఏమి లేదు స్వామి, రోజు ఆ సందులో వెళ్తూ ఉంటాం కదా, ఇళ్ళు ఉన్నాయి తప్ప అక్కడ ఆలయాలు ఏమీ లేవు అన్నారు. అంటే లేదు పదండి వెతుకుదామని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి వెతికితే ఆ సందంతాను అన్ని ఇళ్లే తప్ప ఎక్కడ ఆలయం లేదు అక్కడ అనంత పద్మనాభ స్వామిది. అంత ఇదేమిటి అని అప్పుడు పరమాచార్య స్వామి అక్కడ తపస్సమాధిలో కూర్చునేసరికి ఆయన మనోనేత్రానికి తెలిసింది. అలాంటి మహనీయులకి తెలుస్తాయి అనడానికి ఇదిగో ఇవి నిదర్శనాలు అనమాట. అయితే తెలిసి వెంటనే వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టి ఆ యజమాని వచ్చాక, ఈ ఇల్లు మా మఠానికి అమ్ముతావా అని అడిగారు. అడిగితే యజమాని ఎందుకు అన్నారు. అంటే ఏమి లేదు, ఈ ఇంటితో నాకు ఒక పని ఉంది, నువ్వు మా మఠానికి అమ్ముతావు అంటే చెప్పు, నీకు ఎంత ధనం కావాలంటే అంత ఇస్తాము అన్నారు. అనేసరికి నేను అమ్మను అన్నాడు. అంటే నాయన నీకు ఎక్కడైనా స్థలం కావాలంటే కూడా ఇప్పిస్తా, మంచిది, నీకు కుదిరితే కనుక ఇది మా మఠానికి ఇవ్వు అన్నారు. అంటే నేను ఇవ్వనండి అన్నాడు. సర్లే భవిష్యత్తులో ఎప్పుడైనా కనుక అమ్మదలుచుకుంటే ఖచ్చితంగా ముందు మా మఠానికి వచ్చి ఒకసారి చెప్పు అని చెప్పారు. అంటే సరే స్వామి అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, ఒక 5-6 సంవత్సరాలు పోయాక మహాస్వామి ఒకరోజు గణపతి స్థపతి అని ఒక ఆయన ఉన్నారు. ఆయన కంచి మహాస్వామి ఆధ్వర్యంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు నిర్మించారు. ఆ స్థపతిని పిలిచి రేపొద్దున దాకా నువ్వు ఇక్కడ మఠంలో ఉండు అన్నారు. స్థపతికి అర్థం కాలేదు ఎందుకు పిలిపించారు ఈయన అని. ఆ పక్క రోజు పొద్దున్న ఏమైంది, ఎన్నో సంవత్సరాల క్రితం మహాస్వామి ఒక ఆయన అడిగారు కదా ఇల్లు అమ్ముతావా అని. ఆయన పరుగునొచ్చి, స్వామి నా కొడుక్కి అస్సలు ఆరోగ్యం బాగలేదు, పెద్ద ఆపరేషన్ చేయించాలన్నారు, దానికి డబ్బులు లేవు, దాంతో ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను, అందరి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చాలా తక్కువ రేటు చెప్తున్నారు దానికి, ఇప్పుడు నాకు అవసరం అంతకన్నా దిక్కు లేదు, మీకు అమ్మేద్దామని చూస్తున్నాను, మీరేమైనా ఇప్పించగలరా అంటారు. అంటే మహాస్వామి నాయన నీకు ఎంత కావాలి అని అడిగి అతను అడిగినన్ని డబ్బులు ఇప్పిస్తారు. ఇప్పించి అలాగే అతనికి నువ్వు ఇల్లు ఖాళీ చేశాక బెంగపడకు, మీకు మా మఠంలోనే ఆశ్రయం కల్పిస్తానని చెప్పి కల్పించి, అలాగే నేను చెప్తున్నాను నీ కుమారుడికి చక్కగా ఆరోగ్యం చేకూరుతుంది, బ్రహ్మాండంగా తయారవుతాడు అని చెప్పి ఆశీర్వదించారు ఆయన. వెంటనే స్థపతిని పిలిచి పద ఇంటికి వెళ్దాం అన్నారు. అని ఆ ఇంట్లో అంతా చూసి ఒక చోట ఇక్కడ తవ్వండి అని చెప్పారు. అంటే స్థపతి అక్కడ చూసి, స్వామి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంది అన్నారు. ఉంటే అయినా సరే తవ్వండి, ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు కింద అన్నారు. అనేసరికి వాళ్ళు అక్కడ తవ్వి ఆ సెప్టిక్ ట్యాంక్ మొత్తం అంతా తీసేసి బయటంతా పారబోసేసి అంతా అయిపోయాక ఆ కింద తవ్వడం మొదలుపెట్టారు.
మొదలు పెడితే అక్కడ ఫస్ట్ ఒక శివలింగం దొరికింది వాళ్ళకి కింద. ఇంకా తవ్వితే దాని కింద అనంత పద్మనాభ స్వామి విగ్రహం దొరికింది. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయి మఠానికి వచ్చి, స్వామి నిజంగానే అక్కడ ఒక శివలింగంలో ఒక పద్మనాభ స్వామి విగ్రహం దొరికి మీరు రండి స్వామి అన్నారు. అంటే ఆయన అక్కడికి వెళ్ళేసరికి అక్కడంతా చాలా దుర్గంధ భూయిష్టంగా ఉందన్నమాట. దాంతో వాళ్ళు, స్వామి మీరు దూరంగా ఉండండి, మేమే ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొస్తాము అన్నారు. అంటే స్వామి అన్నారు, చూడండి అదే ఆయన గొప్పతనం. అంతోటి పరమశివుడు, అంతోటి మహావిష్ణువే ఆ దుర్గంధంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, నేను రావడానికి ఏమిటయ్యా పదండి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలని చూసి వాటిని శాస్త్రోక్తంగా శుభ్రం చేయించి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే ఒక చిన్న ఆలయం నిర్మించి అక్కడ పెట్టారు. ఇప్పటికీ ఆ ఆలయం కంచిలో ఉంది. మీరు ఎప్పుడైనా కంచి ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళ్తున్నారనుకోండి, ఆ గాలిగోపురం ఉంటుంది కదా, దానికన్నా ముందు రోడ్డు మీద మీకు ఒక మండపం కనిపిస్తుంది. ఆ మండపం దగ్గర ఆగి ఎడంచేతి వైపుకి చూస్తే ఒక సందు ఉంటుంది. ఆ సందునే లింగప్పన్ స్ట్రీట్ అంటారు. ఆ సందులో మీరు కొంచెం ముందుకు వెళ్తే ఎడంచేతి పక్క ఒక చోటు ఉంది దేవాలయం, కానీ ఇది పట్టుకోవడం చాలా కష్టం. మీరు ఆ సందులో అలా ముందుకు వెళ్తూ ఉంటే ఎడంచేతి పక్క 2 ఇళ్ళు కనిపిస్తాయి. ఆ 2 ఇళ్ళకి మధ్యలో సన్నటి సందు ఒకటి ఉంటుంది. అది ఒక సైకిల్ పట్టేంత సందు ఉంటుంది అనమాట. ఆ సందులో మీరు లోపలికి నడుచుకుంటూ వెళ్ళి కుడి చేతి వైపుకి తిరిగితే అక్కడుంది ఆలయం. అక్కడ మీకు అనంత పద్మనాభ ఈశ్వర టెంపుల్ అని ఒకటి కనిపిస్తుంది. అందులో శివలింగము అనంత పద్మనాభ స్వామి ఇద్దరు ఉన్నారు కాబట్టి పరమాచార్య స్వామి దానికి అనంత పద్మనాభ ఈశ్వరర్ అని పేరు పెట్టించారు. ఈసారి ఎప్పుడైనా కంచి ఏకాంబరేశ్వరుడి దేవాలయానికి వెళ్తే తప్పకుండా ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం చూసిరండి. అలాగనే మన మహనీయుల్ని ఎప్పుడైనా ప్రశ్నించే ముందు, మన సనాతన ధర్మాన్ని ఎప్పుడైనా ప్రశ్నించే ముందు దాని ముందు మనం ఎంత అల్పులం ఆలోచించుకోండి. బృందావనంలో కృష్ణుడు ఇక్కడ ఉన్నాడన్నా, అయోధ్యలో రాముడు అక్కడ పుట్టాడన్నా, కాలడిలో శంకరాచార్యుల వారు ఇక్కడ పుట్టారన్నా దాని వెనకాల ఎందరో మహాత్ముల తపశ్శక్తి ఉంది. అలాంటివి మనం దర్శించుకుని వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి తప్ప వితండవాదన చేయకూడదు. శ్రీమాత్రే నమః. ఈ వీడియోను అప్పుడే క్లోజ్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేందుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. మేము చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ.